నమస్కారం భవ్య న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. వ్యవసాయ రంగంలో వస్తున్న ఆధునికతను అందిపుచ్చుకోవాలన్న ఇన్ఛార్జి వ్యవసాయ సహాయ సంచాలకులు రామయ్యంపేట మండలంలో డ్రోన్ ద్వారా మందులను పిచికారీ క్షేత్రస్థాయి ప్రదర్శన నిర్వహించిన రాజనారాయణ. కేసీఆర్ నాయకత్వంలో మెదక్ జిల్లా చేగుంటకు కాళేశ్వరం జలాలు రావటం జరిగిందన్న మాజీ మంత్రి. చేగుంట మండల కేంద్రంలోని మహంకాళి ఉత్సవాల్లో పాల్గొన్న హరీష్ రావు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వీరబాదుడికి భయపడి కేసీఆర్ అసెంబ్లీకి రావటం లేదన్న కాంగ్రెస్ ఎమ్మెల్సీ. తనకు చెప్పుకోవడానికి ఏమీ లేకనే అసెంబ్లీకి ముఖం చాటేస్తున్నారని విమర్శించిన అద్దంకి దయాకర్. ఆర్థిక ఇబ్బందులు ఉన్నా ప్రజలకు ఇచ్చిన మాట తప్పలేమన్న మంత్రి. సిద్దిపేట జిల్లాలో నూతన రేషన్ కార్డులను పంపిణీ చేసిన వివేక్ వెంకటస్వామి. మెదక్ జిల్లా కొల్చార మండలం వరిగుంతం సబ్ స్టేషన్ వద్ద ఈ నెల 14న కాల్పుల్లో మృతి చెందిన పైతెర గ్రామానికి చెందిన అనిల్ కేసును పోలీసులు ఛేదించారు. జిల్లా ఎస్పీ కార్యాలయంలో ఎస్పీ శ్రీనివాసరావు వివరాలు వెల్లడించారు. మెదక్ జిల్లా కొల్చారం వరిగుంతం సబ్ స్టేషన్ వద్ద ఈ నెల 14న కాల్పుల్లో మృతి చెందిన పైతెర గ్రామానికి చెందిన అనిల్ కేసును పోలీసులు ఛేదించారు. జిల్లా ఎస్పీ కార్యాలయంలో ఎస్పీ డివి శ్రీనివాసరావు వివరాలు వెల్లడించారు. పోలీసులు మొదటగా రోడ్డు ప్రమాదంగా భావించారు. శరీరంపై బుల్లెట్ గాయాలను చూసి మర్డర్ కేసు, ఆర్స్ కేసు కింద కేసు నమోదు చేశారు. అనిల్ హైదరాబాద్ లో ల్యాండ్ సెటిల్మెంట్లు చేసేవాడు. అతని మృతికి కారణమైన 7 నిందితులు, 5 పోలీసులు అరెస్టు చేశారు. ప్రధాన నిందితుడిగా కాంగ్రెస్ పార్టీకి చెందిన రవీందర్ రెడ్డిని, అతనికి సహకరించిన రంగాపేటకు చెందిన పాడపు నాగభూషణం, నాగరాజు, ఫరీద్ ను అదుపులోకి తీసుకున్న పోలీసులు. విజయవాడకు చెందిన షాబుద్దీన్ అరెస్టు కాగా 2 నిందితులు పరారీలో ఉన్నారు. 5 ఫోన్లను స్వాధీనం చేసుకున్న పోలీసులు నాటు తుపాకీని, 4 బుల్లెట్లను స్వాధీనం చేసుకున్నారు. హత్యకు ఉపయోగించిన 2 కార్లను స్వాధీనం చేసుకున్న పోలీసులు కొల్చార మండలం రంగాపేటకు చెందిన పాడెపు నాగరాజు, నాగభూషణం 2 అన్నదమ్ములు సంగాయిపేటలో ఉన్న పెట్రోల్ పంపు విషయంలో గత కొన్ని రోజులుగా మృతుడు అనిల్ కు గొడవలు జరుగుతున్నాయి. నిందితుడు రవీందర్ రెడ్డికి తన స్వగ్రామం పైతలలో 11 ఎకరాల భూమిని, ఎకరాకు పొలం కౌలు తీసుకున్నాడు. అది ఉండగా ఆ పొలం విషయంలో కూడా అనిల్ కు రవీందర్ రెడ్డికి గొడవలు జరుగుతున్నాయి. రంగంపేటలో ఫ్లాట్స్ కు సంబంధించిన వివాదం ఉంది. ఫరీద్ బిహార్ కు చెందిన వ్యక్తి సచిన్ కుమార్ దగ్గర నవాబ్ గంజ్ వద్ద 1.5 లక్షలకు 10 బుల్లెట్లు ఫరీద్ కొన్నాడు. ఫరీద్ షాబుద్దీన్ చిన్న వచ్చి ఒక ఇద్దరు కార్లో 800 ఏమో నాగభూషణం వచ్చారు. 2 కలిసి ఫాలో అవ్వకుండా వచ్చారు. వచ్చుకుంటూ మధ్యలో చూసిన తర్వాత సో ఇటు వచ్చి తర్వాత ఒక్కొక్కరు దిగిపోయారు. మన వెంకట దగ్గర శేఖర్ దిగాడు. తర్వాత వాళ్ళ డ్రైవర్ కూడా దిగిపోయాడు. దిగిపోయినప్పుడు అప్పాజిపల్లి దగ్గర దిగిపోయానికి ఒక్కడే ఉండే కదా చేద్దామని అనుకున్నాడు అక్కడే. కానీ అప్పాజిపల్లి మెయిన్ రోడ్ ఉన్న వల్ల అక్కడ పోలీస్ వ్యాన్ ఒకటి అక్కడ ఆ రోజు అంటే మా పోలీస్ వ్యాన్ ఉంటుంది ఇక్కడ ఉన్నట్టు అనుకొని వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత అట్లా ముందుకు వెళ్ళిపోయిన తర్వాత ఒరిగుంత దగ్గర సబ్ స్టేషన్ ఉంది. ఆ ఒరిగుంత దగ్గర వచ్చిన తర్వాత సడన్ గా మన నాగభూషణం ఏం చేశాడంటే తన 8 కార్ తీసుకుపోయి ముందర అనిల్ కార్ ముందర పెట్టాడు. పెట్టిన తర్వాత వీళ్ళు వచ్చి ఇద్దరు కార్ వెనక పెట్టారు. పెట్టిన తర్వాత పోయిన దగ్గర పోయి అడ్రస్ అడిగినట్టు అడిగి తీసేసి షాబుద్దీన్ తీసి ఫైర్ చేశాడు. నియర్ నుంచి ఫైర్ చేశాడు. తన దగ్గర అంటే జస్ట్ ఒక 2 జాగాలు ఫైర్ చేశాడు. ఫైర్ చేసి తప్పించుకున్న క్రమంలో అనిల్ బండిని గట్టిగా కొట్టేవారు. అది పోయి జరిగింది. అది ట్రాన్స్ఫర్ ఆఫీస్ గేట్ జరిగింది. అది అదవరం దగ్గర చంపేశారు. చంపేసినాక అక్కడ నుంచి చిన్నగా అందరూ ఎస్కేప్ అయి వెళ్ళిపోయాక ఈరోజు మనం నన్ను అరెస్ట్ చేయడం జరుగుతుంది. సో మొత్తం అవుట్ ఆఫ్ 7లో మనకు అవుట్ ఆఫ్ 7లో 4 ఉన్నారు. రవీందర్ రెడ్డి, నాగరాజు, నాగభూషణం అండ్ ఫరీద్ 4 మనం తీసుకున్నాము. అక్కడ ఉన్న అరెస్ట్ చేసాము. మిగతా 3 పరాల్లో ఉన్న వాళ్ళని కూడా తొలగింపు చేసి డిమాండ్ చేయడం. ఇది అన్ని ఆధారాలు తీసుకొని చేసాము. అన్ని రకాల అన్ని ఆధారాలు, సాంకేతిక ఆధారాలు, అన్ని తీసుకొని చేయడం జరిగింది. సో మనకు అసలు ఇచ్చిన ఆధారాలు లేకుండా ఎక్కడ అయినా కూడా అన్ని కెమెరాలు అన్ని పరిశీలించి చేసిన తర్వాత అందుకే డిలే అనేది జరిగింది. ఇది రకరకాల ఫోన్లో పోయింది, మీకు తెలుసు. రకరకాల ఫోన్లో పోయింది. వాళ్ళు చేశారు, కార్లు వచ్చి అన్ని చేశారు. అన్ని యాంగిల్స్ ఎక్కడెక్కడ ఉన్నాయో రీసెంట్ గా రివ్యూ చేసి అన్ని ఏవి ఇన్వాల్వ్ అయినారో రాష్ట్ర పంచాయతీలలో అన్ని రోజులు 1 by 1 చేసుకుని రావడం జరిగింది.
ఫైనల్గా మనకి ఇది కంప్లీట్గా వీళ్ళు ఐడెంటిఫై చేసి ఈరోజు రిమాండ్ తగ్గిస్తున్నాం. వెపన్ కూడా రికవర్ చేసాము. వెపన్ ఖాళీ కేసు ఉన్నాయి, అవి రికవర్ చేసాము. చనిపోయాడు వర్షం గ్రామం దగ్గర. కానీ ఇలా చూస్తే మన ఎక్స్పర్ట్ పోయి చూసే కన్నా అతను బాడీ పైన అనుమానాస్పదంగా కొన్ని బుల్లెట్స్ కాల్చినట్టు మనకు అనుమానం జరిగింది సిఐకి. సో దాన్ని బేస్ చేసుకుని ఒక టీం మళ్ళీ సంఘటన స్థలానికి పంపడం జరిగింది, ఎస్ఐఎం టీంని. ఆ టీం వెళ్ళి అక్కడ పరిశీలిస్తే మనకు ఎంటీ కేసు .32 పిస్టల్ యొక్క ఎంటీ కేసు 4 దొరికినాయి. సో దాన్ని బట్టి ఫైర్ ఆర్మ్తో చంపి అని మనం నిర్ధారించుకున్నాము. దాని ప్రకారం మనం మర్డర్ కేసు, దాంతోపాటు ఆర్మ్స్ యాక్ట్ కింద మనం కేసు నమోదు చేయడం జరిగింది. దాని తర్వాత ఇది చాలా సెన్సిటివ్ కేసు, ఎందుకంటే ఫైర్ ఆర్మ్ ఉపయోగించిన కాబట్టి చాలా సెన్సిటివ్ కేసులో ఉపయోగించి దీనికి ఇమీడియట్గా మనం 2 డిఎస్పీలు 7 సిఐలు అలాగే 7 ఎస్ఐలతో మనం 7 టీం తయారు చేసాము. దాంతోపాటు ఎస్ఎస్పీ గారు కూడా దాన్ని మానిటర్ చేశారు. మేము మానిటర్ చేసుకుంటా 7 టీం తయారు చేసాము. చేసి ముఖ్యంగా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్తో మాట్లాడితే వాళ్ళు కొంతమంది అనుమానం ఉందని అడిగాము. అయితే కొందరు పేర్లు ఇచ్చారు. దాంతోపాటు అనిల్ తనకు సంబంధించిన అసోసియేట్స్తో కలిసి కొన్ని ల్యాండ్ సెటిల్మెంట్ చేశాడు హైదరాబాద్ అక్కడ ప్రాంతాల్లో. వాటికి సంబంధించిన డీటెయిల్స్ కూడా తీసుకున్నాము. అక్కడ చాలా మంది చాలా రీసెంట్గా చాలా సెటిల్మెంట్ పాల్గొన్నట్టు గుర్తించాము. దాని ప్రకారం టీమ్స్ అనిపోయి ఒక్కొక్కరు చెక్ చేసుకుని వచ్చింది. వచ్చినాక లాస్ట్కి మనకు ఇక ఇదే 1,000 మంది మనకు చేసిందని చెప్పి మనకు నిర్ధారణ అయింది. దీనిలో ముఖ్యంగా మొదలు రవీంద్ర రెడ్డి అని చెప్పి ఇతను రైతుల గ్రామస్తుడు. అలాగే నాగరాజు కూడా రంగపేట గ్రామస్తుడు. తర్వాత నాగభూషణం అని నాగరాజు తమ్ముడు A3. సో ఇతను కూడా రంగపేట గ్రామస్తుడు. దాంతోపాటు షాబుద్దీన్ అని చెప్పి ఇతను నడిపితే విజయవాడ చెందిన వ్యక్తి. ఇతనికి సంబంధం అంటే మన నాగరాజు అంటే ఇతనికి హైదరాబాద్లో ఒక వర్క్ షాప్ ఉంది మెడ్చల్ ప్రాంతంలో. సో వర్క్ షాప్ అంటే డీసీఎం మెకానిక్ ప్లస్ డీసీఎం నడిపిస్తాడు. సో అక్కడ మెకానిక్ వర్క్ షాప్ ఉంది. ఆ మెకానిక్ వర్క్ షాప్లో ఈ షాబుద్దీన్ పనిచేస్తాడు, విజయవాడ చెందిన వ్యక్తి. దాంతోపాటు ఫరీద్ అనే వ్యక్తి ఉన్నాడు. ఆయన కూడా అక్కడ షాప్లో పనిచేస్తాడు, గ్యారేజ్లో. ఈయన కూడా రంగంపేట వాస్తవుడే. సో ఇద్దరు ఉన్నాడు. దాని తర్వాత విజయవాడ ఈయన షాబుద్దీన్ ఫ్రెండ్, షాబుద్దీన్ విజయవాడే, చిన్నది విజయవాడ. దీని తర్వాత తలారి అశోక్ అని చెప్పి తను టెక్నల్ గ్రామస్తుడు. సో 7 మంది ఉన్నారు. సో దీనికి కారణం ఏంటంటే ముఖ్యంగా చేయడానికి కారణం ఏంటంటే ముఖ్యంగా రవీందర్ రెడ్డికి అనిల్కు ఇద్దరు హైదరాబాద్ చెందిన వాళ్ళే. వాటిద్దరి మధ్యగా ఇంతకుముందు ఫస్ట్ వాళ్ళ రవీందర్ రెడ్డి భార్య ఉండే, ఆమె లక్ష్మి గారు, ఆమె చనిపోయింది కరోనా టైంలో. ఆ టైంలో ఈయన పనులు ఉండేది, వాళ్ళకు అనిల్ వాళ్ళతోనే ఉండేది రవీందర్ రెడ్డి తోటి. కానీ రాజధాని ఇద్దరి మధ్యలో అభిప్రాయాలు వచ్చే క్రమంలో సో ఒక పెట్రోల్ బంక్ ఇద్దరు కామన్గా, పెట్రోల్ బంక్ ఇద్దరిది అనిల్ది ప్లస్ ల్యాండ్ అతను రవీందర్ రెడ్డి. కేసీఆర్ నాయకత్వంలో మెదక్ జిల్లా చేగుంటకు కాళేశ్వరం జలాలు రావటం జరిగిందని మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీర్ హరీష్ రావు అన్నారు. చేగుంట మండల కేంద్రంలోని శ్రీ ఉజ్జయిని మహంకాళి దేవాలయ ఉత్సవాల్లో ఆయన పాల్గొన్నారు. కేసీఆర్ నాయకత్వంలో మెదక్ జిల్లా చేగుంట కాళేశ్వర జలాలు రావటం జరిగిందని, గతంలో ఎంపీగా ఉన్న కొత్త ప్రభాకర్ రెడ్డి నేషనల్ హైవే బ్రిడ్జిలు నిర్మించిన ఘనత ఆయనకే దక్కిందని మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీర్ హరీష్ రావు అన్నారు. చేగుంట మండల కేంద్రంలోని శ్రీ ఉజ్జయిని మహంకాళి దేవాలయ ఉత్సవాల్లో భాగంగా డిస్రాజు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పలహారం బండిని మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు, దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి, SC/ST కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య, మెదక్ మాజీ ఎమ్మెల్యే బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షురాలు పద్మా దేవేందర్ రెడ్డిలు అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి పలహారం బండిని ప్రారంభించారు. ఉత్సవాలకు హాజరైన వారికి డిష్రాజు ఆధ్వర్యంలో ఘన స్వాగతం పలికారు. అనంతరం వారిని శాలువాతో ఘనంగా సన్మానించారు. శుభశక్తుల పూనకాలు, పోతరాజుల విన్యాసాలు, డప్పు చప్పుల మధ్య ఉత్సవాలు ఘనంగా అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి, మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీర్ హరీష్ రావులు మాట్లాడుతూ చేగుంటలో నిర్వహిస్తున్న ఈ ఉత్సవాలకు సికింద్రాబాద్ లష్కర్ బోనాలను తలపిస్తున్న విధంగా ఎంతో ఘనంగా నిర్వహించాలని, చాలా ఆనందంగా ఉందని, కేసీఆర్ పాలనకు నేటి పాలనకు తేడా ఏమిటో ప్రజలు గమనిస్తున్నారన్నారు. రాబోయే రోజుల్లో తప్పకుండా బీఆర్ఎస్ ప్రభుత్వం రావటం ఖాయమని, మెదక్ జిల్లాకు చేగుంట మండలానికి కాళేశ్వరం జలాలతో పాటు చిన్నశంకరంపేట కెనాల్ ద్వారా నీరు అందించిన ఘనత బీఆర్ఎస్ ప్రభుత్వానిదే అన్నారు. తూప్రాన్ రామేంపేటను రెవెన్యూ డివిజన్ చేసేందుకు కూడా టీఆర్ఎస్ అని, రానున్న రోజుల్లో ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ రాష్ట్ర యువత విభాగం నాయకులు సోలిపేట సతీష్ రెడ్డి, బీఆర్ఎస్ మండల అధ్యక్షులు నారాయణ రెడ్డి, రంగయ్య గారి రాజిరెడ్డి, మోహన్ రెడ్డి, మంచికట్ల శ్రీనివాస్, చిన్నశంకరంపేట మండల బీఆర్ఎస్ అధ్యక్షులు రాజు, మెదక్ మున్సిపల్ మాజీ చైర్మన్ మల్లికార్జున్ గౌడ్, జీవన్ రావు, అలీ, అన్నం రవి, గ్రామాల మాజీ సర్పంచ్లు, ఎంపీటీసీలు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి అప్పటి కేసీఆర్ గారు మరి ఆనవాయితీగా అన్ని గుళ్ళు, గోపురాలు, దేవాలయాలకు కూడా గౌరవించి తెలంగాణ తెచ్చుకున్నదే మన హిందుత్వాన్ని, మన దేవాలయాలను పరిరక్షించుకోవాలని చెప్పి పెద్ద ఎత్తున ప్రతి పండుగకు బతుకమ్మ కానీ, దసరా
కానీ బోనాలు కానీ మరి రంజాన్ కానీ మరి క్రిస్మస్ కానీ అన్ని పండుగలు అందరూ సంతోషంగా ఉండాలని చెప్పి ప్రభుత్వమే అప్పుడు మరి వారికి బడ్జెట్ కేటాయించి అన్ని ఉత్సవాలను దేవాలయాలను అభివృద్ధి చేసుకున్న మరి అప్పటి దయ వల్ల మరి మంచి వర్షాలు పడి ఈ ప్రాంత సస్యశ్యామలంగా కావాలని చెప్పి భగవంతుని కోరుకుంటున్నా. మీ అందరి ఆశీస్సులు కూడా మళ్ళీ మన ప్రభుత్వం రావడానికి అందరూ సహకరించి భవిష్యత్తులో కూడా మరి ఈ ప్రాంతం ఇంకా అభివృద్ధి చేసుకోవాలి. ఇంకా కూడా మనం కాళేశ్వరం నీళ్లు తెచ్చుకోవాలి, ఈ ప్రాంతం సమృద్ధిగా పంటలు పండించుకోవాలి, ఇంకా కూడా ఎంతో అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. ఏది ఏమైనా ఇంత పెద్ద ఎత్తున ఈ ఉత్సవంలో పాల్గొనడం అంటే ఆషామాషి కాదు. ప్రతి సంవత్సరం కూడా ఇదే విధంగా మరి జరుపుకోవాలని చెప్పి మీ ఆశీస్సులు కూడా మరి ఇక్కడ ఉన్న వాళ్ళందరి మీద ఉండాలని చెప్పి భగవంతుని ఆశీస్సులు కూడా అమ్మవారి ఆశీస్సులు కూడా మన చేగుంట పట్టణం చేగుంట మరి దుబ్బాక నియోజకవర్గం మీద అమ్మవారి కూడా మరి ఆశీస్సులు ఉండాలని చెప్పి భగవంతుని కోరుకుంటూ మరి ఇంత పెద్దగా నిర్వహిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా మరి డోలు డప్పులు ప్రతి కళాకారులకు అందరికీ నిన్నటి నుంచి 3 రోజుల నుంచి కష్టపడుతున్నారు. మరి మా డిసిరాజు కూడా పాపం పోయినసారి వర్షం పడ్డదన్నా ఈసారి కూడా వర్షం పడుతుందేమో అని చెప్పి భయం అవుతుంది అన్నాడు. వరుణదేవుడు కూడా కరుణించి మరి మనందరికీ కూడా ఆశీస్సులు ఇచ్చినారు. మరి ఖచ్చితంగా మరి మంచి భవిష్యత్తులో కూడా మరి మంచి వర్షాలు పడాలని చెప్పి అమ్మవారిని నేను మనసారా కోరుకుంటూ మరి ఇప్పుడు పెద్దలు మన గౌరవనీయులు మాజీ మంత్రివర్యులు మరి మన మెదక్ జిల్లాలో మరి ఎక్కడ ఏ ఆపద వచ్చినా సంపద వచ్చినా మరి నేను ఉంటా అని చెప్పి ప్రతి ఒక్కరికి కూడా ఈ పేదోళ్ళకు ఎవరింట్లో ఏ ఆపద ఉన్నా కానీ మనం ముందు ఉండి 10 సంవత్సరాల నుంచి కూడా బ్రహ్మాండంగా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసిన పెద్దలు గౌరవనీయులు మాట్లాడవలసిందిగా. ఈనాటి పలారం బండి యాత్ర చూస్తూ ఉంటే నాకు చేగుంటలో ఉన్నట్టు అనిపిస్తలేదు. సికింద్రాబాద్ అమ్మవారి బోనాలు గుర్తొస్తూ ఉన్నాయి. ప్రతి సంవత్సరం సికింద్రాబాద్లో మాంకాలమ్మ బోనాలకు మా తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు, మా పద్మారావు ఎమ్మెల్యే గారు ఆడ అద్భుతమైన పలారం బండి యాత్రలు చేస్తారు. ప్రతి సంవత్సరం పోతూ ఉంటాను నేను. కానీ ఇలా మా చేగుంటలో చూస్తూ ఉంటే సికింద్రాబాద్ మాంకాళి అమ్మవారి బోనాలను కల్పించే విధంగా అద్భుతంగా నిర్వహించిన రాజును మా టీంను మొత్తం కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఉన్నాం. అదేందో ఏమో కానీ చేగుంట బోనాలంటే వాన బరాబర్ పడుతుంది. పోయిన సంవత్సరం కూడా నేను ఇక్కడికి వచ్చిన మా రాజు మా ప్రభాకర్ అన్న పిలిస్తే పెద్ద వర్షంలోనే వచ్చినాం. ఈసారి చూస్తే ఈసారి కూడా బ్రహ్మాండమైన వర్షం పడ్డది. వాస్తవానికి వారం రోజుల నుంచి వాన లేక రైతులందరూ ఎప్పుడు వానలు పడతాయా పంటలు ఉంటాయా అని ఎదురు చూసింది కళ్ళలో వత్తులేసుకొని. కానీ అమ్మవారి దయ ఉన్నట్టుంది. అందుకే ఇవాళ ఉమ్మడి మెదక్ జిల్లా మొత్తం బ్రహ్మాండమైనటువంటి వర్షాలు పడి రైతులందరికీ ఎంతో మేలు జరిగింది. మరి అమ్మవారి దయతో మీ అందరి కోరికలు నెరవేరాలి. చేగుంట మండలం, మన మెదక్ జిల్లా, మన తెలంగాణ రాష్ట్రం ఇంకా బాగా అభివృద్ధిలో ముందుకు సాగాలని నేను అమ్మవారిని ప్రార్థిస్తా ఉన్నా. ముఖ్యంగా కేసీఆర్ గారి నాయకత్వంలో మనకు చేగుంటకు మెదక్ జిల్లాకు కాళేశ్వరం జలాలు తీసుకొచ్చాం. మన శంకరంపేట కెనాల్ ఈ పక్కనే చిట్టోజుపల్లి దాకా వచ్చింది. రామాయణపేట కెనాల్ అయితే పూర్తి చేసినాం. చాలా చెరువులు చేగుంట రామాయణపేట మండలాల్లో నింపుకున్నాం. ఈ ప్రాంతం పారిశ్రామికంగా అభివృద్ధి జరుగుతూ ఉంది. దానికి గోదావరి జలాలు తోడైపోతే ఈ చేగుంట ప్రాంతం బంగారు తురుకైతుందని ఆనాడు కేసీఆర్ గారు చెప్పేవాళ్ళు. ఇది నిజంగా కూడా జరుగుతుంది, ఎక్కువ టైం ఏం పట్టదు. మరి ముఖ్యంగా మా కొత్త ప్రభాకర్ అన్న, ఆయనకు చాలా పట్టుదల కలిగిన వ్యక్తి. ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలని ఎంతో తపనతో కొత్త ప్రభాకర్ రెడ్డి గారు కృషి చేస్తూ ఉన్నారు. ఎంపీగా ఈ నేషనల్ హైవే మీద అనేక ఫ్లైఓవర్లు కట్టించి ఈ నేషనల్ హైవే అభివృద్ధిలో కూడా ఆనాడు ప్రభాకర్ అన్న కృషి చేసినారు. ఇప్పుడు శాసనసభ్యులుగా కూడా తప్పకుండా ఈ ప్రాంత అభివృద్ధికి అన్ని రకాలుగా కూడా కృషి చేస్తాం. ముఖ్యంగా మీరు దయచేసి వీళ్ళందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. పాలేందో నీళ్ళేందో తేలిపోయింది, కుల్లం కుల్లా అయింది. నాటి కేసీఆర్ పాలనకు నేటి పాలనకు తేడా ఏందో ప్రజలు గమనిస్తూ ఉన్నారు. బట్ ఏది ఏమైనా ఒకసారి ఎన్నుకుంటే ప్రభుత్వం ఉంటుంది, కానీ ప్రజలకు ఎప్పుడు తెలుస్తుంది అప్పుడు ఎట్లుండే ఇప్పుడు ఎట్లుందో ఇప్పుడు ప్రజలే గమనిస్తూ ఉన్నారు. బట్ మళ్ళీ మంచి రోజులు వస్తాయి, తప్పకుండా మళ్ళీ మన ప్రభుత్వం వస్తుంది. ఈ ప్రాంతానికి అన్ని రకాలుగా అభివృద్ధిలో తీసుకొని పోతాం.
మెదక్ జిల్లా కావాలి, మెదక్ రైలు రావాలనే కలను నిజం చేసింది కూడా నాటి బీఆర్ఎస్ ప్రభుత్వమే. మెదక్కు గోదావరి జలాలు తెచ్చింది బీఆర్ఎస్ ప్రభుత్వమే. ఈ పక్కన తూప్రాన్ రెవెన్యూ డివిజన్ ను, ఇటు రామాయంపేట రెవెన్యూ డివిజన్ కూడా మనం సాధించుకున్నాం. ఈ ప్రాంతాన్ని అనేక రకాలుగా పారిశ్రామికంగా అభివృద్ధి చేయడంలో కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం ఎంత కృషి చేసిందో కూడా మీకు తెలుసు. మరి బోనాల సందర్భంగా ఆషాఢ మాసంలో అక్కా చెల్లెళ్ళు ఎంతో ప్రేమతో భక్తితో ఆ అమ్మవారికి బోనాలు తీస్తూ ఉంటారు. ఆ అమ్మవారు మీ అందరి కలల్ని, మీ కోరికలను, మీ పిల్లల భవిష్యత్తును, మీ భవిష్యత్తును, మీ ఆకాంక్షలన్నీ నిజం చేసే విధంగా మాంకాళి అమ్మవారు మీ అందరినీ నిండుగా దీవించాలని అమ్మవారిని మనసారా ప్రార్థిస్తూ మమ్మల్ని ఈ కార్యక్రమానికి పిలిచిన రాజు బృందానికి, ప్రభాకర్ అన్నకు హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ అందరికీ నమస్కారం. అమ్మవారి దయ మీ అందరికీ నిండుగా ఉండాలని ప్రార్థిస్తూ జై తెలంగాణ. జగిత్యాల జిల్లాలో కలెక్టర్లతో సీఎం రేవంత్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ లో మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్, జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ అధికారులు పాల్గొన్నారు. జగిత్యాల జిల్లా కలెక్టర్లతో సీఎం రేవంత్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. జగిత్యాల కలెక్టరేట్ లో వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్నారు మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్, జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ అధికారులు. మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ రాష్ట్రంలో వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని జిల్లా యంత్రాంగానికి సూచించామన్నారు. ఇరిగేషన్, సివిల్ సప్లై శాఖలతో సమావేశాలు నిర్వహించామన్నారు. ఎవరికి ఇబ్బందులు కాకుండా గోదావరి పరిభాగ ప్రాంతాల్లో ఉన్న ప్రజలను అప్రమత్తం చేయాలని సూచించారు. యూరియా పరంగా కూడా రైతులకు ఇబ్బందులు లేకుండా సొసైటీలు, మార్క్ఫెడ్ ద్వారా అందుబాటులో ఉంచుతామన్నారు. గత ప్రభుత్వ హయాంలో పెద్దలు ఎవరూ చేయని రేషన్ కార్డుల పంపిణీ చేపట్టేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తుందన్నారు. ఇప్పటికే రేషన్ కార్డులపై సన్నబియ్యం పంపిణీ చేస్తున్నామని, ఈ నెల 25 నుండి రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్తో కలిసి నిర్వహిస్తామన్నారు. మొట్టమొదటి కార్యక్రమాన్ని ధర్మపురి నియోజకవర్గంలో ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు చేస్తున్నామన్నారు. సీజనల్ రోగాలపై కూడా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, రోగులకు సంబంధించిన మందులను అందుబాటులో ఉంచాలని వైద్య ఆరోగ్య శాఖ అధికారులకు సూచించారు. ఏదైతే రాష్ట్రంలో అకాల వర్షాలు, గోదావరి పై రాష్ట్రాలకు అకాల వరదలు రావడం వల్ల అప్రమత్తంగా ఉండాలని చెప్పి జగిత్యాల జిల్లా కలెక్టర్ గారిని, అదేవిధంగా అధికారులను, ఇరిగేషన్, సివిల్ సప్లై, యూరియా సంబంధించిన అనేక అంశాల లోపల సుదీర్ఘంగా వారి యొక్క ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. దానిలో భాగంగా జిల్లా మంత్రిగా జిల్లా కలెక్టర్ గారు వారి అధికారులు అందరం సమన్వయం చేసుకుని ముఖ్యమంత్రి గారు ఏదైతే ఇన్స్ట్రక్షన్స్ అంతా కూడా ప్రజలకు ఇబ్బంది కాకుండా వర్షాల వల్ల గోదావరి పరివారకు ఉన్నటువంటి గ్రామాలకు ఉన్నటువంటి ప్రజలకు అప్రమత్తం చేసుకుంటూ, అదేవిధంగా వరదలు కానీ అకాల వరదలు వచ్చే విధంగా ఉన్నటువంటి పరిస్థితుల్లో కూడా ముందంజగా వ్యూహంతో ముందుకు పోవాలనే ఆలోచనతో మరి ముఖ్యమంత్రి ఆదేశాలు అమలు చేస్తామనే విషయాన్ని కూడా మనవి చేస్తూ, యూరియా పరంగా కూడా ఎక్కడ కూడా రైతులు కూడా ఇబ్బంది పడదు. ప్రభుత్వం అన్ని విధాలు కూడా ఏదైతే గతంలో ఏ విధంగా అయితే సొసైటీస్ ద్వారా కానీ, మార్క్ఫెడ్ ద్వారా కానీ జిల్లా కలెక్టర్ గారు, జిల్లాకు సంబంధించిన అధికారులు సప్లై చేస్తున్నారో అది మరి యొక్క అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ ద్వారా తప్పకుండా అక్కడ వస్తుంది. కొంచెం వెనుక ముందైనా కూడా అన్ని కూడా అందుబాటులో తెచ్చే విధంగా మంత్రిగా నేను బాధ్యత మేము అందరం కూడా తీసుకుంటామనే విషయాన్ని కూడా మనవి చేసుకుంటూ, సివిల్ సప్లైకి సంబంధించిన గొప్ప కార్యక్రమం గత 2014 నుంచి 23 వరకు గత ప్రభుత్వం ఉన్న పెద్దలు ఎవరు కూడా చేయనటువంటి గొప్ప కార్యక్రమం ఏదైతే రేషన్ కార్డు ఇవ్వడం. రేషన్ కార్డులు అనేది గొప్ప కార్యక్రమం. ఆ కుటుంబానికి సంబంధించినటువంటి ఒక ఆధారం. ఆ రేషన్ కార్డుపై సన్నబియ్యం ఇవ్వడం కానీ, ఈరోజు ఈ జిల్లాకు సంబంధించినటువంటి ముఖ్యమంత్రి గారు ఈరోజు చెప్పడం జరిగింది. 25వ తారీఖు నుంచి పెద్ద ఎత్తున ప్రతి నియోజకవర్గంలో మండల హెడ్ క్వార్టర్లో నేను జిల్లా కలెక్టర్ మొదటి కార్యక్రమం ధర్మపురిలో మొదలుపెట్టడం, లాంచింగ్గా రేషన్ కార్డులు ఇచ్చే ఒక ప్రక్రియను మొదలుపెట్టడం జరుగుతుందని కూడా మనవి చేస్తూ, ఆ రేషన్ కార్డు సంబంధించినటువంటి సుమారు ఈ యొక్క జగిత్యాల జిల్లాలో సుమారు 50,000 పైచలకు కొత్తగా రేషన్ కార్డుకు సంబంధించినటువంటి రేషన్ కార్డులు ఇవ్వడం జరుగుతుంది. వాటిపై సన్నబియ్యాన్ని కూడా ఇవ్వడం జరుగుతుంది అనే విషయాన్ని కూడా మా ఒక ప్రజలకు తెలియజేసుకుంటూ, రాబోయే రోజుల్లో కూడా ఈ జిల్లాకు సంబంధించిన అనేక కార్యక్రమాల విషయంలో కానీ, ఇరిగేషన్ విషయంలో కానీ, సాగునీరు విషయంలో కానీ, యూరియా విషయంలో కానీ, ముఖ్యంగా ఈరోజు ఈ అకాల వర్షాలతోని జ్వరాలు కానీ, మా మెడికల్ పరంగా ఎలాంటి ఇబ్బంది ఉన్నా కూడా జిల్లా కలెక్టర్ గారు డిఎంఎడ్చోరు అండ్ మెడికల్ అధికారులను ప్రతి ఒక్క మెడికల్ ఆఫీసర్స్ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరుగుతుంది. అందుబాటులో అన్ని కూడా
మెడిసిన్స్ కూడా అందుబాటులో ఇచ్చి ప్రజలు కూడా ఎవరు కూడా ఇబ్బంది పడకుండా ప్రభుత్వం కూడా అన్ని విధాలు కూడా ప్రజానికి అండగా ఉండే విధంగా పనిచేస్తారనే విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. బోనాలు ప్రజలు అమ్మవారికి కృతజ్ఞత తెలిపే ఒక పండుగగా భావిస్తారు. కంది మండలం ఇంద్రకరణ్ గ్రామంలో జరుపుకున్న బోనాల పండుగకు మాజీ ఎంపీటీసీ యాదగిరి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ పాల్గొన్నారు. ఈ పండుగ సాధారణంగా జూలై లేదా ఆగస్టు నెలలో వచ్చే ఆషాఢ మాసంలో వస్తుంది. బోనం అంటే ఒక మట్టి కుండలో వండిన ఆహారం. దీనిని పాలు, బెల్లం, నూనెతో వండుతారు. దీన్ని వేపాకులతో, పసుపు, కుంకుమలతో అలంకరిస్తారు. మహిళలు ఈ బోనాలను తలపై పెట్టుకుని దేవాలయాలకు ఊరేగింపుగా వెళ్లి అమ్మవారికి సమర్పిస్తారు. బోనాలు ప్రజలు అమ్మవారికి కృతజ్ఞతలు తెలిపిన ఒక పండుగగా భావిస్తారు. కంది మండల్ ఇంద్రకరణ్ గ్రామంలో సోమవారం జరుపుకున్న బోనాల పండుగ మాజీ ఎంపీటీసీ యాదగిరి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమం ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ గ్రామస్తులను బోనాల పండుగ సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం వారు మాట్లాడుతూ అమ్మవారి ఆశీస్సులు ప్రతి ఒక్కరిపై ఉండాలని, పాడి పంటలు పుష్కలంగా పండి రైతులు ఆనందంగా జీవించాలని కోరారు. ఈ కార్యక్రమానికి హాజరైన ప్రజాప్రతినిధులకు యాదగిరి ప్రత్యేకంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో నరహరి రెడ్డి, కొండాల్ రెడ్డి, వేణువర్ధన్ రెడ్డి, చెర్యాల ప్రభాకర్, నరేన్ దేశపాండేతో పాటు గ్రామస్తులు, మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ మున్సిపల్ పరిధిలోని ప్రజ్ఞాపూర్లో బీఆర్ఎస్ నియోజకవర్గ స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి హాజరయ్యారు ఎమ్మెల్సీ యాదవరెడ్డి, మాజీ మంత్రి హరీష్ రావు, నియోజకవర్గ ఇన్ఛార్జ్ వంటేరు ప్రతాప్ రెడ్డి. సిద్దిపేట జిల్లా గజ్వేల్ మున్సిపాలిటీ పరిధిలోని ప్రజ్ఞాపూర్లో బీఆర్ఎస్ నియోజకవర్గ స్థాయి సమావేశానికి హాజరయ్యారు ఎమ్మెల్సీ యాదవరెడ్డి, మాజీ మంత్రి హరీష్ రావు, నియోజకవర్గ ఇన్ఛార్జ్ వంటేరు ప్రతాప్ రెడ్డి శ్రేణులు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ మాట్లాడుతూ పార్టీకి విధేయునిగా పనిచేసిన ప్రతి కార్యకర్తకు బీఫామ్ ఇచ్చి పార్టీ అండగా ఉంటుందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి నేటి వరకు ప్రజలకు చేసిందేమీ లేదన్నారు. అనంతరం హరీష్ రావు మాట్లాడుతూ ఎన్నికలకు శ్రేణులు సమాయత్తం కావాలని ఓ సర్వేలో 16 నుంచి 18 స్థానాలు బీఆర్ఎస్ పార్టీ కైవసం చేసుకుంటుందని రిపోర్టు వచ్చిందన్నారు. ఎట్లా ఉన్న తెలంగాణను రేవంత్ రెడ్డి ఎట్లా చేసింది అనేది ప్రజలకు వివరించాలన్నారు. కేసీఆర్ ఉన్నప్పుడు చెత్తబండి ఎలా వస్తుండే, నీళ్లు ఎలా వస్తుండే ప్రజలకు వివరించాలన్నారు. కనీసం ఊర్లలో చెత్త ఎత్తే పరిస్థితి కనబడటం లేదన్నారు. 12,000 ఉద్యోగాలు మాత్రమే కాంగ్రెస్ పార్టీ ఇచ్చిందని చెప్పింది 2 లక్షలోనే అన్నారు. అశోక్ నగర్ లో రాహుల్ గాంధీతో చెప్పించి ఓట్లు వేయించుకున్నారన్నారు. రాహుల్ గాంధీ ఢిల్లీలో పడ్డాడు. రేవంత్ రెడ్డి పోలీసు వాళ్ళను పెట్టుకుని తిరుగుతుండు. పెన్షన్ల పేరుతో మోసం చేశారు. 20 నెలల్లో 2 నెలల పెన్షన్ ఎగ్గొట్టారు. రైతులను కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసిందన్నారు. నేడు ఎరువుల కోసం చెప్పులు, పాస్బుక్లు లైన్లలో పెట్టుకునే పరిస్థితి వచ్చిందన్నారు. 11 విడతల్లో 74,000 కోట్ల రూపాయలు రైతు బంధుకు నిధులు కేసీఆర్ ఇచ్చిండు. పార్లమెంటు ఎన్నికలకు 1 పంచాయతీ, 1 రైతు బంధు ప్రభుత్వం ఇచ్చిందన్నారు. కేసీఆర్ నాట్లకు వేస్తే రేవంత్ రెడ్డి ఓట్లకు ఇస్తుందన్నారు. ఇచ్చిన మాట తప్పినందుకు రేవంత్ రెడ్డి నిన్ను ఓడగొడుతున్నామని తెలిపారు. రైతు బీమా, రైతు బంధు నీళ్లు ఇవ్వనందున ఎందుకు కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాలో ప్రజల చర్చ పెట్టాలన్నారు. కాంగ్రెస్ వచ్చాక బాగుపడింది మోటార్ వెడ్డింగ్ దుకాణం తప్ప ఎవరు బాగుపడలేదన్నారు. కనీసం వానలకు కొట్టుకుపోయిన రోడ్లు పోసే నాదుడు లేదన్నారు. గజ్వేల్ ప్రతిష్టలు పెంచింది కేసీఆర్, బీఆర్ఎస్ఏ అన్నారు. సర్వశక్తులు పెట్టి కార్యకర్తలను, శ్రేణులను తమల్ని గెలిపించుకుంటుందన్నారు. గజ్వేల్ లో వసూలు పెట్టుకుని సెటిల్మెంట్లు తప్ప గజ్వేల్ లో ఏం చేయలేదన్నారు. ఫీల్డ్ అసిస్టెంట్లకు జీతాలు, రేషన్ డీలర్లకు కమిషన్లు రాక 4 నెలలు అవుతుందన్నారు. గెలిచిన తర్వాత కేసీఆర్ తో శ్రేణులకు మంచి దావతు పెట్టిస్తానన్నారు. మీతో కలిసి ప్రజల్లోకి తాను కూడా తిరుగుతానని తెలిపారు. జనము జీలు దొరికిందా? మనమేమో తీసుకపోండి ఎయ్యిందని ఎవడవుతారు కోఆపరేటివ్ చేయమని పర్లేదు. సంచులు తెచ్చి నెల ముందు స్టాక్ పెట్టాం మనం. ఇప్పుడు అదే పచ్చి రొట్టె విత్తనాలు కావాలంటే ధర పెంచిండ్రు, విత్తనం దొరుకుతుంది. ఇంత శాతగాని కాంగ్రెస్ విత్తనాలు సరఫరా చేయలేదు, ఎరువులిగే శాత కాదు. పంటల బీమాని మోసం చేస్తుంది. రైతు బంధు 2 సార్లు ఎగ్గొట్టింది. రైతు బీమాకు 6 నెలలు పైసలు గంటకు అట్లాగం పట్టింది. నీళ్ళు ఇవ్వమంటే నీళ్ళు ఇయ్యే శాత కాదు. కరెంటు చూస్తే మోటార్లు కాలుతున్నాయి, గంటకు ట్రిప్ అవుతున్నది. ఏం చేసింది రైతులకు ఒక్కసారి ఆలోచించారు. ఇక్కడ మనం ఉండగా ఎన్ని గోడౌన్లు కట్టి, ప్రతి మండలానికి ఒక గోడౌన్ కట్టలే, ఎరువులు తెచ్చి స్టాక్ పెట్టలే. మరి ఇలా రైతులు ఎందుకు కాంగ్రెస్ పార్టీకి ఓటేయాలని నేను అడుగుతున్నాను. రైతు బంధు ఎగ్గొట్టినందుక, పంటల బీమా ఎగ్గొట్టినందుక, రైతు బీమాకు ప్రీమియం చెల్లించినందుక, జనుము జీలు విత్తనాలు ఇవ్వ చేతగానందుక, ఎరువులు అందించినందుక, నీళ్లు ఇవ్వనందుక, మోటార్లు కాలినందుక ఎందుకు వేయాలి కాంగ్రెస్ పార్టీ ఓటు అని నేను అడుగుతా ఉన్నాను. ఇది మీరు చర్చ పెట్టాలి దయచేసి. రైతులు కలిసినాక నేను చెప్పినాక ఒకటే అబద్ధం ఉందా? కేసీఆర్ ఉండగా మోటార్లు కాలకపో,
మీరు ఊర్లలో చూడండి, మోటార్ వైండింగ్ దుకాణాలు మళ్ళీ చాలా అయింది. దుకాణమైన ఒక టీఆర్ఎస్ కార్యకర్త ఉన్నాడు, మనోడే, నాకు చెప్తున్నాడు అన్న అప్పుడైతే కిరాకి లేదు, కిరాయి కూడా వెళ్ళకపోవు, ఇప్పుడు ఫుల్ అన్నట్టు. ఈ కాంగ్రెస్ వచ్చినకి ఎవరైనా బాగుపడ్డాడంటే ఒక కరెంట్ మోటార్ వైండింగ్ దుకాణం లోపల బాగుపడ్డాడు. ఎవరికి కిరాకి లేదు. నేను గజ్వేల రాగా చూసుకుంటూ వచ్చింది, 100 టూలెట్ కోట్ ఉండేది. అన్ని దుకాణాలు ఎత్తిపోతున్నాయి, ఒక మోటార్ వైండింగ్ దుకాణం మాత్రం తెస్తుంది. ఎందుకంటే మోటార్లు బాగా కాలిపోతుంది, కరెంట్ సైడ్కి వస్తుంది. కాంగ్రెస్ వచ్చినాక రివర్స్ అయిపోయింది మొత్తం. మీకు ఒకసారి గుర్తుందో లేదో పాతది నేను యాడ్ చేస్తా. కేసీఆర్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు ఆంధ్రలో మాట్లాడి వస్తారు. అదే ఒకప్పుడు ఆంధ్ర ఎకరం అంటే తెలంగాణలో 10 ఎకరాలు వచ్చు, కానీ 10 ఏళ్ళ కేసీఆర్ ముఖ్యమంత్రి అయినాక ఇప్పుడు తెలంగాణలో ఎకరం అంటే ఆంధ్రలో 10 ఎకరాలు వస్తుంది అని ఎవరన్నారు? చూసిండ్రా మీరందరూ? ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చి 2 ఏళ్ళు కాలే, సీన్ రివర్స్ అయింది. అయిందాకా లేదా? మొన్న నేను సిద్దిపేట పోయినా, గంగాపూర్ అని చిన్నకోటూరు మండలం గంగాపూర్ ఊరికి పోయినా. ఒక మన కార్యకర్త చనిపోతే మాట్లాడించడానికి పోయినా. కొద్దిసేపు మాట్లాడినాక కూర్చున్నాను. ఏం సంగతి అన్నాక ఎరువులు ఈ బాధలు అని చెప్పుకుంటా, ఎవడైనా లగ్గముండి అమ్ముకుందామంటే భూమంతా లేదు సార్. ఏమైతుందంటే 40 లక్షలకి అడుగు తీయలేదు, ఇప్పుడు 20 కింద పడ్డప్పుడు కూడా వస్తలేదు. అంటే ఇప్పుడు ఏమైంది? సీన్ రివర్స్ అయింది. ఆడ చంద్రబాబు నాయుడు అయింది, రేవంత్ రెడ్డి అయింది. ఇప్పుడు ఏమైతుంది? ఇప్పుడు మళ్ళా ఆంధ్రలో ఎకరం అంతా తెలంగాణలో 2 ఎకరాలు వస్తుంది. అయిందా లేదా? గజ్వేల్లో మీ అందరికి అనుభవం ఉంటుంది. రేట్లు తగ్గినాయా పెరిగినాయా? ఇంకేమైంది? దోసాల్లో సగమైంది. ఈ రేవంత్ రెడ్డి ఇంకో 50 రేట్ అయిపోయింది. ఇంకేం తగ్గుతుంది? బేరాలు బంధు, కాళ్ళు గుసుకపోతున్నారు, మోటార్ సైకిల్ లేవు, దుకాణాలు బంద్ అయిపోయినాయి, డీజిల్ కు పైసలు లేవు, బేరాలు లేవు, కొత్తగా ఇంటి లెక్కోడు లేడు, రాజమండ్రి లేడు. ఎవడన్నా అవసరం పడి భూమి అమ్ముకుందామంటే కొనే దిక్కు లేదు. నిజమేనా? ఇది రేవంత్ రెడ్డి పాలన. ఎవరు తృప్తిగా ఉండదు. ఎవరికి నువ్వు మేలు చేసినావు? సీన్ రివర్స్ అయిందా లేదా? అదే చంద్రబాబు నాయుడు ఆ రోజు ఏమన్నాడు? ఎకరం అమ్మితే తెలంగాణలో ఆంధ్రలో 10 ఎకరాలు అవుతున్నాయి. ఇప్పుడు ఏమైంది? ఎందుకు 2 ఏళ్లలోనే ఎందుకు ఆగమైపోయింది తెలంగాణ? 2 ఏళ్లలోనే ఎందుకు రివర్స్ అయింది తెలంగాణ? పాలన చేతగాక దిక్కుమాలిన మాటలు, దిక్కుమాలిన అక్రమ కేసులు, ఆగమాగం చేస్తే గిట్ల అయిపోతుంది. నాయకుడు కేసీఆర్ అంటే ఎట్లా ఉందో ఇలా ప్రజలకు అర్థమవుతుంది. అందుకే ప్రతి ఒక్కరు కోరుకుంటున్నారు మళ్ళీ కేసీఆర్ ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నారు. ఇవన్నీ విషయాలు మీకు తెలియని ఏం కావు. పిల్లల్ని ఎట్లా మోసం చేశారు, రైతుల్ని ఎట్లా మోసం చేశారు, మహిళల విషయంలో మీకు బాగా తెలుసు. ఏదంటే బస్సు ఇచ్చిన అంటాడు, ఆ బస్సులో కూర్చుందామంటే కాలు పెడదామంటే జాగలేదు. బస్సుల సంఖ్య తగ్గినాయి బాగా. మహిళలకు ఎన్ని మాటలు చెప్పిందే? ప్రతి మహిళకు నెలకు 2500 రూపాయలు ఇస్తా అన్నాడా లేదా? ఇప్పుడు 20 నెలలు అయింది అంటే ఒక్కొక్క చెల్లెకు అక్కకు 50,000 రూపాయలు రేవంత్ రెడ్డి బాకపడ్డాడు. ఓటు అడగాలి ఎవడైనా కాంగ్రెస్ ఓటు పంచాయతీరాజ్ ఎలక్షన్లు అంటే 50,000 వ్యక్తికి అడుగుమని చెప్పాలి కాదా? 20 నెలలు ఇంటూ 2,500 అంటే 50,000 బాకపడ్డాడు ఒక్కొక్క. అదేవిధంగా మహిళలకు కేసీఆర్ 1,00,000 రూపాయలు ఇస్తుంటే తులం బంగారం కలుపుతాం అన్నాడు. బంగారం 1,00,000 అవుతుంది. 1,00,000 2 లక్షలు ఇవ్వాలి వద్దా? ఇచ్చిందా? తులం బంగారం 10 ఎక్కుతుంది. 3వ ముచ్చట ఆడపిల్లలకు స్కూటీ ఇస్తాడు, వచ్చిందా? 4వ ముచ్చట దవాఖాన పోతే కేసీఆర్ కిట్ ఇచ్చి కడుపు నిండి అన్నం పెట్టి ఇంటికాడ దించిండు. ఉందా కిట్? అది బంద్ అయిపోయింది. ఇట్లా ఏ విషయం చూసినా మహిళలకు వడ్డీ లేని రుణాల గురించి ఏదో బాగా మాట్లాడుతుంది. మీకు విషయం ఐడియా ఉండాలి. 1,00,000 కోట్ల వడ్డీ లేని రుణం ఇస్తా అన్నాడు. ఒక గ్రూప్ 20 లక్షలు అప్పు తెచ్చుకుందనుకో, 20 లక్షలకు వడ్డీ లేని రుణం ఇస్తున్నారా? ఇస్తలేదు. 5 లక్షలకే పర్మిటెడ్ చేసి, అది పాత ముచ్చిందేనే, కేసీఆర్ ఇచ్చిందేనే, కొత్తగా ఇచ్చేది. కేసీఆర్ ఉన్నప్పుడు కూడా 5 లక్షల వరకు వడ్డీ లేని రుణం ఉన్నది. మనం ఉన్నప్పుడు కూడా ఒక్కొక్క గ్రూప్ 20 లక్షలు 30 లక్షల లోన్లు ఇచ్చినాము. కొత్తగా కాంగ్రెస్ చేసింది ఏమీ లేదు. నిజంగా నువ్వు 1,00,000 కోట్ల వడ్డీ లేని రుణం అంటే ఆ గ్రూప్ 20 లక్షల లోన్ తీసుకుంటే 20 లక్షలకు వడ్డీ లేని రుణం ఇవ్వాలి. 30 లక్షలు తీసుకుంటే 30 లక్షలకు వడ్డీ లేని రుణం ఇవ్వాలి. కానీ వాళ్ళు ఇస్తున్నది గదే 5 లక్షలకు. 2-3 సార్లు నేను ప్రెస్ మీట్ పెట్టి గట్టిగా దబాయించి అడిగిన రేవంత్ రెడ్డిని, సీతక్కను. నోరు ఇస్తలేదు. నేను అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్తలేదు. ఎందుకు? గదే 5 లక్షలు మనం ఇచ్చింది తప్ప కొత్తగా ఇచ్చింది ఏమీ లేదు. పెంచింది మన కేసీఆర్. మరి మనం కూడా గులాబీ జెండా ఎగరాలి, దానికి మీరు కష్టపడి పనిచేయాలి.
మేము కూడా శాయశక్తుల ప్రతి మండలం తిరుగుతాం. మిమ్మల్ని గెలిపించుకోవడానికి సర్వశక్తులు పెట్టి పార్టీ మిమ్మల్ని గెలిపించుకుంటుంది. మీరే మాకు ఊపిరి. మీరు కూడా సమన్వయంతో పనిచేయండి. ఒకసారి కేసీఆర్ వచ్చిందనుకో మళ్ళీ మస్తు ఛాన్స్ ఉంటాయి. ఎవరిని ఎట్లా చేయాలో అందరం కూడా బాగుపడతారు. నువ్వు కొంతమంది ఒకసారి వచ్చి నేను కూర్చుంటే పెట్టి మాట్లాడాను. నువ్వు కేసీఆర్ ఉన్నప్పుడు నెలకు ఏడాదికి ఎంత సంపాదించినావు, ఇప్పుడు ఎంత సంపాదించుకున్నావు అన్న. అంటే అప్పుడు బేరాలు మంచిగా నడిచినాయి అన్న. ఎంత లేదన్నా ఒక్క డీల్ నెల కొట్టే 5-10 లక్షలు వస్తుంటాయి. మరి ఇప్పుడేమైంది? డీల్ ఎక్కడన్నా ఇంట్లోకి వెళ్తలేదు వాడు. మరి కేసీఆర్ పాలన వల్లనే కదా నీ దారం మంచిగా నడిచింది. కేసీఆర్ ఉంటే ఏముండే, ఇవాళ ఏముందో నీకు అర్థమైందా అని అడిగినాను. అవునా, నాకు అర్థమవుతుంది. ఒక మంచి పాలన ఉంటే, ప్రజలు బాగుంటే, వ్యాపారాలు బాగుంటే అందరికీ చేతిని పంపుతుంది. అందరూ కూడా సంతోషం. మేస్త్రీలు ఉంటారు, 4 ఇల్లు ఇప్పుడు గజ్జేలో ముప్పట్టే ఇల్లు కట్టురా. మేస్త్రీలకు కూడా గిరాకీ కమ్మైందా లేదా? సిమెంట్ దుకాణం గిరాకీ కమ్మైందా లేదా? సలాకోనికి గిరాకీ కమ్మైందా లేదా? అందరికీ కూడా మేలుతుంది. సో దాని కాక కనబట్టి వసూలు, మట్టి కొడితే వసూలు, పోలీస్ స్టేషన్ పోతే వసూలు, అన్నిటికీ రేట్లు అయిపోయినాయి. లేవా? కొత్త పనులే లేవు. వసూలు పట్టీలు, అక్రమ కేసులు. ఇంతకు మించి రైతు కదేసారు. యాడైనా కింద దొరికితే పిటిషన్ పెట్టాలి, వసూలు పట్టాలి, పంచాయతీలు సెటిల్ చేయాలి. ఇదే కదా జరిగింది. ఏమైనా జరిగిందా? దయచేసి మీరు ఆలోచన చేయండి. మన ఎంపీపీ మాట్లాడడం, మన జెడ్పీటీసీ గట్టిగా మన కార్యకర్తల్ని కాపాడు. వ్యవసాయ రంగంలో వస్తున్నటువంటి ఆధునిక సాంకేతికతను అందిపుచ్చుకున్నప్పుడే రైతుల యొక్క పెట్టుబడి ఖర్చులు తగ్గుతాయన్నారు ఇన్ఛార్జి సహాయ వ్యవసాయ సంచాలకులు రాజనారాయణ. రామాయంపేట మండలం శివాయంపల్లి గ్రామంలో డ్రోన్ ద్వారా పంటలలో నానో యూరియా పిచికారీపై క్షేత్ర ప్రదర్శన నిర్వహించారు. వ్యవసాయ రంగంలో వస్తున్నటువంటి ఆధునిక సాంకేతికతను అందిపుచ్చుకున్నప్పుడే రైతుల యొక్క పెట్టుబడి ఖర్చులు తగ్గి పంట పొలాల్లో దిగుబడి పెరిగి వారి నికర ఆదాయం పెరిగే అవకాశం ఉందని ఇన్ఛార్జి సహాయ వ్యవసాయ సంచాలకులు రాజనారాయణ తెలిపారు. ఈ రోజు రామాయంపేట మండలం శివాయంపల్లి గ్రామంలో ప్రాథమిక సహకార సంఘం చైర్మన్ బాదే చంద్రంతో కలిసి డ్రోన్ ద్వారా వరి పంటలో నానో యూరియా పిచికారీపై క్షేత్ర ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మెదక్ జిల్లాలో ప్రథమంగా ఇఫ్కో సంస్థ సహాయంతో ప్రాథమిక సహకార సంఘం ఆధ్వర్యంలో అతి తక్కువ ధరల్లో రైతులకు డ్రోన్ ద్వారా వివిధ రకాల ఎరువులను, పురుగుల మందులను, తెగుళ్ల మందులను పిచికారీ చేసే సౌలభ్యాన్ని అందించడం జరిగిందన్నారు. ఈ సేవలను రైతులు వినియోగించుకోవాలని, ముఖ్యంగా వ్యవసాయ రంగంలోని ఆధునిక సాంకేతిక పరిజ్ఞానమై వాటిని ఈ డ్రోన్ ద్వారా వివిధ రకాల పురుగుల మందులను, తెగుళ్లను పిచికారీ చేయడం ద్వారా రైతులకు తక్కువ సమయంలో తక్కువ శ్రమతో నియమిత మోతాదులో పురుగుల మందులను వాడి మంచి ఫలితాలు సాధించవచ్చని, రైతులు పిచికారీ చేసేటప్పుడు పురుగుల మందులను, తెగుళ్ల మందులను వారి శరీర భాగాలపై పడి దీర్ఘకాలికమైన అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉందని, డ్రోన్ ద్వారా పిచికారీ చేసేటప్పుడు ఇలాంటి సమస్యలు ఉండని చాలా తక్కువ సమయంలో ఎక్కువ విస్తీర్ణంలో గల పంటలను అతి తక్కువ సమయంలో అతి సులభంగా పిచికారీ చేసుకోవచ్చన్నారు. ఈ సందర్భంగా ప్రాథమిక సహకార సంఘం చైర్మన్ మాట్లాడుతూ అతి తక్కువ ధరలో డ్రోన్ సేవలు అందిస్తున్నామని రైతులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ విస్తరణ అధికారి ప్రవీణ్, పిఎస్సిఎస్ డైరెక్టర్ సుధాకర్ రెడ్డితో పాటు రైతులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు శివాయపల్లి గ్రామంలో డ్రోన్ యొక్క పనితీరుపై పరిశీలించడం జరిగింది. ముఖ్యంగా గత సీజన్లోనే ఇఫ్కో సంస్థ వారి ఆధ్వర్యంలో ఈ డ్రోన్ను మన ప్రాథమిక సహకార సంఘం రామాయంపేటకు అందించడం జరిగింది. గత సంవత్సరం దాదాపుగా 170 ఎకరాల్లో రైతులకు సేవలు అందించడం జరిగింది. ముఖ్యంగా ఈ ఆధునిక సాంకేతికను ఉపయోగించుకొని తక్కువ సమయంలో తక్కువ శ్రమతోని తక్కువ పురుగు మందుల మోతాదుతో రైతులు అతి సులభంగా మనం డ్రోన్ ద్వారా పిచికారీ చేసుకునే అవకాశం ఉంటుంది. సాధారణ పద్ధతుల్లో పిచికారీ చేసినప్పుడు రైతుల యొక్క ఆరోగ్యం దెబ్బతినే అవకాశం ఉంది పురుగు మందులు పైన పడడం ద్వారా. దాన్ని నివారించడానికి ఆధునిక సాంకేతికను అందిపుచ్చుకుంటూ ఈ డ్రోన్ను అందుబాటులో ఉంచడం జరిగింది. రామాయంపేట మరియు పరిసర మండల రైతులందరూ కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకోవాల్సిందిగా రైతులకు సూచించడం జరిగింది. ముఖ్యంగా ఈ డ్రోన్ యొక్క పనితీరుపై రైతులకు విస్తృతంగా అవగాహన కల్పించాలని గౌరవ జిల్లా కలెక్టర్ గారు ఆదేశించిన నేపథ్యంలో వ్యవసాయ శాఖ ద్వారా మరియు ప్రాథమిక సహకార సంఘం చొరవతోని ఈ రైతులకు అవగాహన కల్పించడం జరుగుతుంది. ప్రభుత్వం ఆర్థిక సంక్షోభంలో ఉన్న ప్రభుత్వం ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా నెరవేరుస్తుందన్నారు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. 10 ఏళ్ల టీఆర్ఎస్ పాలనలో ఒక రేషన్ కార్డు కూడా మంజూరు చేయలేదన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మున్సిపాలిటీలో నూతన రేషన్ కార్డులను ఆయన పంపిణీ చేశారు. పరిస్థితి లేదు. అధికారులందరూ కూడా చెప్తున్నారు. ఈ వేదిక ద్వారా ఆర్డీఓ గారు ఉన్నారు, జేసీ గారు ఉన్నారు, అందరూ అధికారులు ఉన్నారు. ఒక్క అర్హులైన పేదవాళ్లకు అన్యాయం జరగదు. అది మన లక్ష్యం. ఒక్కరికి కూడా
ఒక్కరు కూడా ఇల్లు లేకుండా పేదవాళ్ళు ఉండదు. చాలా మందికి ఇప్పుడు నాకు ఊళ్ళలో తిరుగుతున్నా చెప్తుండ్రు, పెన్షన్ రాని ఉన్నారు చాలా మంది. వృద్ధాప్య పెన్షన్లు కానీ, వితంతు పెన్షన్లు కానీ, వికలాంగులు కానీ చాలా మంది ఉన్నారు. మీకు మనం చెప్తున్నాం, రేషన్ కార్డు ఎట్టిచ్చినామో, ఇంటి ఎట్లిచ్చినామో రాబోయే రోజుల్లో అర్హులైన పేదలందరికీ పెన్షన్లు ఇప్పించే బాధ్యత కూడా నాది అని చెప్తున్నాం. ఏ గ్రామం పోయినా సరే ఓల్డ్ ఏజ్ పెన్షన్ల గురించి చాలా మంది ముసలు నా దగ్గరికి వచ్చి అడుగుతున్నారు, నాకు పెన్షన్ పెట్టేమని. నా కొడుకు పట్నంలో ఏదో చిన్న ఉద్యోగం చూసుకుంటుండు, నాకు ఎటువంటి ఆస్తి లేదు, నాకు 10 ఏళ్ల కింద నాకు ఎన్నో ఏళ్ల నుంచి ఎదురుస్తున్న పెన్షన్ పెట్టేమని అడుగుతున్నారు. ఎంతో మంది వితంతువులు కూడా అడుగుతున్నారు. కాబట్టి తప్పకుండా ఈ విషయంలో ప్రభుత్వం దృష్టి తీసుకుపోయి త్వరలోనే పెన్షన్లు కూడా రాని వాళ్ళందరూ కూడా ఇప్పిస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఏది ఏమైనా గతంలో 10 ఏళ్ల కాలంలో తెలంగాణ వచ్చిన తర్వాత ఎవరైతే పేదలు మా బతుకులు బాగుపడతాయి, మా జీవితాలు బాగుపడతాయని చెప్పి తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నారో, ఆశపడ్డారో, వాళ్ళకు 10 ఏళ్ల నిరాశ తప్పితే నిజంగా వాళ్ళకు న్యాయం జరగలేదు. కానీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆనాడు సోనియా గాంధీ ఆంధ్రప్రదేశ్ లో తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి నష్టం జరుగుతుంది తెలిసినా సరే, తెలంగాణ ప్రజలకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో నష్టం జరుగుతుంది, నీళ్లు నిధులు సంక్షేమ పథకాల విషయంలో కూడా, ఉద్యోగాల విషయంలో కూడా అన్యాయం జరుగుతుందని చెప్పి తెలంగాణ ఇచ్చింది. 10 సంవత్సరాల అధికారంలో దూరంగా ఉన్నా ప్రజలు ఆశీర్వదించి కాంగ్రెస్ పార్టీకి ఓటేసి గెలిపించారు. కాబట్టి ఈ తెలంగాణ ప్రజలకు, పేద ప్రజలకు అండగా ఉండవలసిన బాధ్యత ఈ ప్రభుత్వం మీద, కాంగ్రెస్ పార్టీ మీద ఉన్నది. తప్పకుండా ఏదైతే హామీ ఇచ్చినామో ఎన్నికల సందర్భంగా రాబోయే రోజుల్లో ఒకటి తర్వాత ఒకటి విడదవారిగా అన్ని హామీలు నెరవేర్చే బాధ్యత ఈ ప్రభుత్వం మీద, మా అందరి మీద ఉన్నది. కాబట్టి ఎవరు కూడా అధైర్యపడద్దు. ఆర్థిక ఇబ్బందులు ఉన్న ప్రజలకు ఇచ్చిన మాటలు నెరవేర్చామన్నారు మంత్రి వివేక్ వెంకటస్వామి. అధికారంలోకి వచ్చిన మొదటి నెల నుంచే హామీలు నెరవేరుస్తున్నామన్నారు. సిద్దిపేట జిల్లాలో నూతన రేషన్ కార్డు పంపిణీలో ఆయన పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఈ కార్యక్రమం ప్రజలకు ఉపయోగపడేలాగా తీసుకున్నారో ఇది సరిగా ఇంప్లిమెంట్ కావాలి. నేను ఒక వారం 10 రోజుల నుంచి సిద్దిపేట, మెదక్ జిల్లాలో మొన్న సంగారెడ్డి కూడా పోయాను, నర్సాపూర్ పోయాను. ఎక్కడ కూడా నాకు ఇలాంటి కంప్లైంట్ అయితే ఎక్కడ రాలేదు. కేవలం సిద్దిపేటలోనే వచ్చింది. మనం కూడా రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు మేలు చేయాలని చెప్పి ఈ సన్నబియ్యం కూడా సరిగా ఇవ్వాలి. సిద్దిపేట జిల్లాకు కూడా ఒక ఇంటిగ్రేటెడ్ స్కూల్ వస్తే బాగుంటుందని చెప్పి కూడా మాట్లాడడం జరిగింది. అంటే అన్ని రంగాలలో ప్రజలకు మేలు చేయాలి. వాళ్ళందరికీ కూడా ఏదైతే హామీలు ఇచ్చారో మొన్న ఎలక్షన్లో అది పూర్తిగా చేయాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వెళ్తుంది. అరే ఎందుకు ఇంత గడబడి చేసేది అవసరం ఏముంది? ప్రజలకు, బీద ప్రజలకు ఎవరికైతే పైకప్పు లేదో వాళ్ళందరికీ కూడా ఒక మంచి అవకాశం ఈ ఇందిరమ్మ ఇల్లు రావడం. అందరూ కూడా కలిసి పాపం బీద ప్రజలకు ఇల్లు వస్తే చాలా మంచిది, అందరికీ మంచిది అది. సో మీరు రాజకీయం చేయకండి. ఇది రాష్ట్ర ప్రభుత్వము ఒక ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్గా తీసుకోవడం జరిగింది. నేను చాలా చోట్ల కూడా ఎవరైతే బేస్మెంట్ వర్క్ పెట్టుకున్నారో వాళ్ళందరికీ ₹1,00,000 వాళ్ళ అకౌంట్లో ఆల్రెడీ రావడం జరిగింది. సో ఇక్కడ సిద్దిపేట కూడా కలెక్టర్ గారికి ఇదే చెప్తున్నాను, దీంట్లో మీరు దృష్టి పెట్టండి. లబ్ధిదారులందరూ కూడా ఒక సూచన, ఎందుకంటే ఈ స్కీమ్లో 600 స్క్వేర్ ఫీటే కట్టుకోవచ్చు. 600 స్క్వేర్ ఫీట్లు మీరు 10 స్క్వేర్ ఫీట్లు 20 స్క్వేర్ ఫీట్లో ఎక్కువ కట్టుకోవాలనుకుంటే కంప్యూటర్ యాక్సెప్ట్ చేయదు. కంప్యూటర్ యాక్సెప్ట్ చేయకుండా మన పైసలు రావు. మళ్ళీ మీరు వచ్చి లీడర్లకు వెనుకబడి సార్ ఎట్లనన్నా పైసలు ఇప్పి అంటే రావు పైసలు. నేను నిజంగా చెప్తున్నా, అందరికి కూడా నాయకులకు చెప్తున్నా, లబ్ధిదారులకు చెప్తున్నా, పైసలు రావు. సో మీరు ఆ పరిధిలో ఏదైతే ఉందో 600 స్క్వేర్ ఫీట్ పరిధిలో ఉందో మీరు దాని ప్రకారంగా కట్టుకోండి, చాలా మంచిగా ఉంటుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వీరబాదుడికి భయపడే కేసీఆర్ అసెంబ్లీకి రావటం లేదన్నారు ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్. ఏ చిన్న సందు దొరికినా దూరిపోయే కేసీఆర్ తనకు చెప్పుకోవడానికి ఏమీ లేకనే అసెంబ్లీకి ముఖం చాటేస్తున్నారని విమర్శించారు. బీఆర్ఎస్ చేస్తున్న రాజ్యాంగ వ్యతిరేక రాజకీయాలను
గమనిస్తున్న వ్యక్తిగా, ఒక సామాజిక ఉద్యమాల నుంచి వచ్చి రాజకీయాలు చేస్తున్న వ్యక్తిగా అంటున్న బీఆర్ఎస్ పార్టీని రద్దు చేయండి. మిమ్మల్ని ప్రచారం చేయడానికి, వాళ్ళ ప్రాపగండాను ప్రచారం చేసుకోవడానికి ఆంధ్ర మీడియా కావాలి. మళ్ళీ తెలంగాణ సెంటిమెంట్ రెచ్చగొడుతూ ఇలా తెలంగాణ అంటూ భారత రాష్ట్ర సమితి అని పేరు పెట్టుకొని వాళ్ళు తెలంగాణ అనే పదాన్ని ఎందుకు వాళ్ళ పార్టీ నుంచి తీసేసినరో తెలియకుండా మళ్ళా ఆంధ్ర తెలంగాణ సెంటిమెంట్ రగిలిస్తూ చేసేవాళ్ళు ఈ రాష్ట్ర రాజకీయాల్లో అవసరమా? వాళ్ళ కుటుంబంలో ఇంకొకరినన్న నాయకుడు చేసే దమ్ముందా అంటే అది లేదు. బావకిస్తే బామ్మార్దికి పంచాది, బామ్మార్ది బొమ్మ పెట్టిండని బావాలుగుడు, బావబామార్ది లేనా నేను లేనా అని చెప్పేసి బిడ్డ ఇప్పటికి ఏ పార్టీ తెలియదు, బీఆర్ఎస్ నుంచి ఉందో బీఆర్ఎస్ ఏతరంగా ఉందో తెలియదు. వాళ్ళ అంతర్గత కుమ్ములాటల్లో వాళ్ళ వల్ల రాష్ట్రంలో అశాంతి వస్తున్నది. ఫస్ట్ మీ కుటుంబ సమస్య పరిష్కరించుకోలేని దద్దమ్మలు మీరు రాష్ట్ర ప్రజల సమస్యలు ఏం పరిష్కరిస్తారా బాబు? కేసీఆర్కు నేను అన్ని పుస్తకాలు చదివినా అన్నాడు. మొత్తం నా తలకాయ, బ్లడ్, శరీరము అసలు పైనుంచి కింది దాకా నేనే పెట్టినా అంటివి. ఈరోజు నీకు బనకచెర్ల ఇష్యూ నీకు జరుగుతున్నప్పుడు నీకు ఎందుకు తెలవలే? చంద్రబాబు చంద్రశేఖరరావు గారి భేటీలో అది కలవలే, తర్వాత జగన్ చంద్రశేఖరరావు గారి భేటీలో కలవలే, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు చంద్రబాబు గారి భేటప్పుడు మీకు ఇది బనకచెర్ల గుర్తొస్తున్నది. సిడబ్ల్యూసి సూచనల మేరకే ఈరోజు మీటింగ్స్ జరుగుతున్నాయి. లేని బనకచెర్లను తీసుకొచ్చి మళ్ళా ఆంధ్ర తెలంగాణ సెంటిమెంట్ రగిలిస్తున్న బీఆర్ఎస్ టీఆర్ఎస్ అనాలన్నా దాన్ని ఏమనాలను? జై తెలంగాణ అంటారు, తెలంగాణకు నష్టం జరిగినప్పుడు కామ్కుంటారు, మళ్ళా ఏమైనా తెలంగాణ కొరకు మంచి చేద్దాము అని అంటే మళ్ళీ తెలంగాణకు వ్యతిరేకం అని చెప్పి కాంగ్రెస్ను ఇలా ప్రయత్నం చేస్తారు. ఇలా మేము రాష్ట్రాన్ని మంచిగా పరిపాలించుకోగలం, కానీ మీ వల్ల ప్రాంత విద్వేషాలు రెచ్చగొడుతున్నప్పుడు రాజ్యాంగబద్ధంగా ఏర్పాటైన పార్టీ ఇలాంటి ప్రాంతీయ అస్తిత్వాలకు ఇలా డిగ్రేడ్ చేసే విధంగా, డెఫ్యూజ్ చేసే విధంగా ఉన్నప్పుడు మీ పార్టీ ఈ రాష్ట్రంలో ఎందుకో ఆత్మపరిశీలన చేసుకోరు. బవిఎన్ న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. వ్యవసాయ రంగంలో వస్తున్న ఆధునికతను అందిపుచ్చుకోవాలన్న ఇన్ఛార్జి వ్యవసాయ సహాయ సంచాలకులు. రామయ్యంపేట మండలంలో డ్రోన్ ద్వారా మందులను పిచికారీ క్షేత్రస్థాయి ప్రదర్శన నిర్వహించిన రాజనారాయణ. కేసీఆర్ నాయకత్వంలో మెదక్ జిల్లా చేగుంటకు కాళేశ్వరం జలాలు రావటం జరిగిందన్న మాజీ మంత్రి. చేగుంట మండల కేంద్రంలోని మహంకాళి ఉత్సవాల్లో పాల్గొన్న హరీష్ రావు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వీరబాదుడికి భయపడి కేసీఆర్ అసెంబ్లీకి రావటం లేదన్న కాంగ్రెస్ ఎమ్మెల్సీ. తనకు చెప్పుకోవడానికి ఏమీ లేకనే అసెంబ్లీకి ముఖం చాటేస్తున్నారని విమర్శించిన అద్దంకి దయాకర్. ఆర్థిక ఇబ్బందులు ఉన్నా ప్రజలకు ఇచ్చిన మాట తప్పలేమన్న మంత్రి. సిద్దిపేట జిల్లాలో నూతన రేషన్ కార్డులను పంపిణీ చేసిన వివేక్ వెంకటస్వామి. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. నమస్కారం.